మొన్న మధ్య తమిళనాడుకు చెందిన డైరీ మంత్రి రాజేంద్రన్ బాలాజీ ప్రైవేటు డైరీలపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. డైరీల పాలలో కెమికల్స్ కలుపుతున్నారని, అవి క్యాన్సర్ కారకాలని ఆయన చేసిన ఆరోపణలతో తమిళనాడులో కొంతమేర బిజినెస్ తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడులో కూడా బిజినెస్ విస్తరించిన హెరిటేజ్ పాలపై కూడా ఈ ప్రభావం కొంత కనిపించింది. దీంతో రంగంలోకి దిగిన హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తనదైన రీతిలో వివరణ ఇచ్చారు. రాజేంద్రన్ వ్యాఖ్యలను నేరుగా ప్రస్తావించకుండానే తమ పాలు ఎందుకు సురక్షితమో చెప్పారు. తన కొడుకు దేవాంష్కు కూడా తమ సంస్థ పాలే తాగిస్తున్నాం, మా కుటుంబం కేవలం హెరిటేజ్ పాలే వాడుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు, గతంలో చంద్రబాబు 2700 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలోనూ హెరిటేజ్ పాలే తాగారని ఆమె వివరించింది. హెరిటేజ్ ఉత్పత్తుల్లో కల్తీకి తావు లేదు, నాణ్యతకు ఏమాత్రం ఢోకా లేదు అని ఆమె తేల్చి చెప్పింది. మొత్తానికి గతంలో కేవలం ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకి పరిమితమైన బ్రాహ్మణి ఇప్పుడు హెరిటేజ్ను అన్నీ తానే ముందుకు నడిపిస్తున్నారు. పలుసార్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఆమె మాట్లాడుతున్న తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. ఏమాత్రం తొందరపాటుతనం లేకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెబుతూ ఆకట్టుకుంటోంది. సబ్జెక్టుపై అవగాహన, స్పాంటనిటీ ఉంటేనే ఇలా చేయగలరని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రాజకీయాల్లో ఆమె పేరు వినిపించుకున్నా ఈ మధ్య కాలంలో బ్రాహ్మణి తరచూ మీడియాలో కనిపిస్తుండేసరికి ఆమెకు తెలియకుండానే టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానంలో పోటీ చేయనుందని అప్పుడే పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే మాత్రం 2019 ఎన్నికల వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.